హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన యూట్యూబ్ ఫ్యామిలీ తర్వాత మన ఫ్రెండ్స్ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఈరోజు వచ్చేసి మీరు థంబ్నెయిల్ చూసే లోపలికి వచ్చింటారు వీడియోలోకి. తప్పకుండా నేను యూట్యూబ్ ఎలా రన్ చేసుకున్నాను, ఎలా చేశాను అనే విషయాలు అన్నీ కూడా చెప్తానండి. చాలామందికి యూజ్ అవుతుంది, చేయాలని ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి. అందుకోసం తప్పకుండా మీరు వీడియో మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో ఎందుకోసం చేస్తున్నాను ఏమి అనేది. అలాగే నేను నా యూట్యూబ్ జర్నీ 6 నెలలు అనమాట. ఇప్పటికి 6 నెలలు అయ్యింది. 6 నెలలకు కాను 3 నెలలకి మోనిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ నాకు. అలాగే ఇప్పుడు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇదంతా కూడా ఇంట్లో వాళ్ళ సపోర్టు, తర్వాత యూట్యూబ్ నుంచి సపోర్టు చాలా ఇచ్చారనమాట. యూట్యూబర్స్ కూడా చాలా చాలా సపోర్ట్ ఇచ్చారు. ఈ యూట్యూబ్లోకి జాయిన్ అయిన తర్వాత అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు చాలామంది పరిచయం అయ్యారు కూడా. అలాగే అందరూ ఎంతో మంచిగా సపోర్ట్ ఇవ్వడం వల్లే నేను ఇంత తొందరగా రీచ్ అనేది వచ్చింది నాకు. అలాగే చాలామంది యూట్యూబ్ చేస్తూ ఉన్నారు. చేసిన వాళ్ళు కొంతమంది అయితే ఏమంటున్నారంటే వాళ్ళు ఎలా వాచ్ టైం తెచ్చుకోవాలి, మనం ఎలా వీడియోలు పోస్ట్ చేయాలి, మేము సంవత్సరాల పొడుగునా చేస్తూ ఉన్నాము కానీ యూట్యూబ్లో అయితే సక్సెస్ అయితే రాలేదు, కానీ వాచ్ టైం కూడా రావట్లేదు, వచ్చినా తగ్గిపోతుంది అంటున్నారు. కానీ ఒక్కటండి, ఇప్పుడు మనము యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత మనము కంటిన్యూగా వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉండాలి. మనం ఎప్పుడో వారానికి ఒకటి, 2 వారాలకు ఒకటి, నెలకు ఒకటి అలా కాదు. మనం ఒక వర్క్ ఏదైనా ఇంట్లో మనం ఒక వర్క్ చేయడానికి పెట్టుకుంటాం కదా, అది డైలీ చేయాల్సిందే తప్పదు కదా. అలాగే యూట్యూబ్ కూడా మనకి ఒక జాబ్ లాంటిది, ఒక ఇంట్లో వర్క్లో ఒక భాగం అన్నమాట మనకి యూట్యూబ్. అది నాకు కూడా ఎలా అర్థమైందంటే యూట్యూబ్లోకి జాయిన్ అయిన తర్వాత నాకు అర్థమైందనమాట ఇది. అలా ఒక ఇంట్లో మనం ఏదైనా ఒక పని చేయాలని డైలీ లేసిన పని ఎలా చేసుకుంటామో సేమ్ యూట్యూబ్లో కూడా మనం అలానే చేసుకోవాలి. అది కూడా మనకి ఒక భాగం, ఇంకా మన లైఫ్లో ఒక భాగం యూట్యూబ్ అనేది. ఇంకా తప్పకుండా మనం చేసుకుంటూనే ఉండాలి వీడియోస్. అలాగా ఒక కంటెంట్ అనేది తీసుకోండి ఫ్రెండ్స్. ఏదైనా కూడా మీకు ఇష్టమైన కంటెంట్, మీరు చేస్తామనే కంటెంట్, ఆ కంటెంట్ మీరు చేస్తేనే మనకి యూట్యూబ్ కూడా తొందరగా యాక్సెప్ట్ చేస్తుంది మన ఛానల్ని. తర్వాత యూట్యూబ్ కూడా మనకి ముందుకు వెళ్ళడానికి గ్రో కూడా ఇస్తుంది. అలా ఇవ్వడం వల్లే నేను ఇంత తొందరగా రీచ్ అయ్యాను. నా రీచ్ కూడా చాలామంది యూట్యూబర్స్ చాలామంది సపోర్ట్ ఇచ్చారు. లైవ్లోకి వెళ్ళినప్పుడు కూడా, లైవ్లకి వచ్చినప్పుడు కూడా నేను ఎక్కువ లైవ్లు కూడా చేసేదాన్ని. లైవ్లు ఈ మధ్య కొద్దిగా వేరే వర్క్ ఉండి లైవ్ పెట్టట్లేదు, కానీ లైవ్లు కూడా చేసేదాన్ని. లైవ్లోకి వస్తుంటారు, నేను లైవ్కి వెళ్తుంటే వాళ్ళు కూడా చాలా చాలా సపోర్ట్ ఇచ్చారు. వాళ్ళ సపోర్ట్ ఇవ్వడం వల్ల కూడా నేను ఇంత గ్రోత్ అయ్యాను, ఇంత తొందరగా వాచ్ టైం వచ్చింది. అలాగే నేను చెప్పేది ఏమంటే, ఇప్పుడు చాలామంది సారీ ఫ్రెండ్స్, కొత్తగా దగ్గొస్తూ ఉంది. చాలామంది అదే వాచ్ టైం రాలేదు, సంవత్సరాలు చేస్తున్నాం అంటున్నారు కదా. ఆ విషయానికి చెప్పేది ఏంటంటే క్లియర్గా చెప్పేస్తా ఇప్పుడు. కంటిన్యూగా వీడియోస్ పెడుతూనే ఉండండి. మీకు వీలైతే లైవ్ చేయండి, లేదా మాకు వీలు కాదంటే వీడియోస్ అయితే తప్పనిసరి పెడుతూ ఉండండి. పెడితేనే మనకి గ్రోత్ అనేది వస్తుంది. ఒక రోజుకే ఏది రాదు కదా మనకి. మనం చేస్తూ ఉంటేనే ఏదో ఒక రోజు అనేది మనకి గ్రోత్ అనేది కనిపిస్తుంది. మనం ఏదైనా వర్క్ చేసిన వెంటనే మనకి ఏది రాదు. అందుకోసం యూట్యూబ్ కూడా అంతే ఫ్రెండ్స్, మనం చేస్తూ ఉంటేనే గ్రోత్ అనేది వస్తుంది. కానీ కొత్తగా స్టార్ట్ చేస్తామనే వాళ్ళు, ఇప్పుడైతే కింద చేయాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్. చేసి గ్రోత్ తెచ్చుకోండి, అవుతుంది కూడా. మీరు కంటెంట్ అనేది ఓన్ కంటెంట్ ఎంచుకోండి అంతే. ఓన్ కంటెంట్ తీసుకొని డైలీ వీడియోస్ పెడుతూ ఉంటే ఖచ్చితంగా గ్రోత్ వస్తుంది, తర్వాత వాచ్ టైం వస్తుంది, సబ్స్క్రైబర్స్ అన్నీ వస్తాయి. మనం కష్టపడాలి, మన వీడియోస్కి మనమే కష్టపడితేనే మనకి రీచ్ అనేది వస్తుంది కదా ఫ్రెండ్స్. కొంతమంది మనం ఏం చేస్తామంటే, వేరే వాళ్ళు ఏదైనా యాక్టింగ్స్ అలా ఉంటాయి కదా, తీసుకొచ్చి అక్కడ పెడుతూ ఉంటాము. అలాంటివి యూట్యూబ్ అనేది యాక్సెప్ట్ చేయదనమాట. సొంత కంటెంట్ చేయండి అని చెప్తూ ఉంటుంది. అందుకోసం మనం సొంత కంటెంట్ మీద వెళ్ళినామంటే ఖచ్చితంగా అంటే రీచ్ వస్తుంది ఫ్రెండ్స్. నేను అలానే వంట కంటెంట్ మీద వెళ్తూ ఉంటానన్నమాట. నాకు తెలిసిన విషయాలు నాకు తెలిసిన చెప్తూ, అలాగే మీరు కూడా అలా చేయండి, అవుతుంది. కానీ ఖచ్చితంగా అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం యూట్యూబ్ అయితే ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్. చేస్తే
ఒకరోజు కాకుంటే ఒకరోజు రీచ్ అనేది వస్తుంది. సంవత్సరం లోపల ఖచ్చితంగా అవుతుంది, కాకుండా అయితే ఉండదు. నాకైతే 3 నెలలకే సక్సెస్ అనేది వచ్చిందనమాట. అది వాచ్ టైము, సబ్స్క్రైబర్స్ అన్నీ అయిపోయాయి. తర్వాత ఇప్పుడు 6 నెలలకి చాలా చాలా హ్యాపీ అండి. ఎందుకు అంటే నా హ్యాపీ ఇప్పుడు ఇలా చూసేయండి ఫ్రెండ్స్, గూగుల్ పిన్ కూడా వచ్చేసింది. చాలా చాలా సంతోషం అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే నేను అసలు నేను చేయగలుగుతానా అని అనుకున్నాను ఫస్ట్లో. కానీ లేదు, చెయ్యాలి, చేసి చూపించాలి అనే ఇంట్రెస్ట్తో ఫస్ట్లో నాకు కూడా అన్నారు చాలామంది, అసలు ఏమవుతుంది ఇందులోకి వస్తే, ఏముంటుంది, ఊరికే టైంపాస్కి వీడియోలు పోస్ట్ చేయాలంతే, అది ఏముంటుంది అని ఇట్లా కూడా అన్నారు చాలామంది నాకు. కానీ లేదు, నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను చేయగలుగుతాను అని చెప్పేసి వచ్చేసాను అనమాట. కానీ కొన్ని రోజులు ఇబ్బంది పడ్డాను చాలా. నేను యూట్యూబ్లో ఎలా చేయాలి ఏమీ తెలియక, తర్వాత ఎట్లా చేయాలనేది తెలియక చాలా ఇబ్బంది పడ్డాను. కానీ ఆ ఇబ్బంది పడినందుకు కూడా నాకైతే ఫలితం అనేది వచ్చేసింది ఫ్రెండ్స్. ఇలా చూడండి, ఇప్పుడైతే గూగుల్ పిన్ కూడా నాకే వచ్చేసింది. ఇది వచ్చి కూడా చాలా రోజులు అయిందండి, ఓ 10 డేస్ అయింది. కానీ ఆరోగ్యం బాగలేక నేనైతే చేయలేదు వీడియో. కానీ ఈరోజు ఎందుకు చేస్తున్నా అంటే, కొత్త సంవత్సరం తర్వాత అంటాం కదా, మన క్యాలెండర్ మారుతుంది అట్లా అనేసి కొత్తగా ఈరోజు నుంచి ఇట్లా హ్యాపీగా, ఇంకా ఎవరైనా చేయాలనుకుంటే వాళ్ళకు ఇలా చేస్తే ఇలా ఉంటుంది కదా అని చెప్పేసి కొంతమంది స్టార్ట్ చేస్తారు కదా. అందుకోసం ఇలా అనేది ఈరోజు హ్యాపీ న్యూస్ మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను ఇలాగా అందుకే నేను చెప్పేది ఏమంటే, చేసేవాళ్ళు చెయ్యండి ఫ్రెండ్స్, చేస్తేనే మనకు వస్తుంది కదా, ఊరికే అంటే ఏది రాదు. అందుకే ఈరోజు నేను ఈ గూగుల్ పిన్ తీసుకున్నాను అంటే దీని వెనకాల చాలా కష్టం ఉంది ఫ్రెండ్స్. అంత ఈజీగా అయితే రాలేదు నాకు కూడాను. కానీ మన వాళ్ళు కొంతమంది ఏమంటారంటే, అంత ఈజీగా ఎలా అయిపోయింది నీకే అంటూ ఉంటారు. కానీ దీని వెనకాల చాలా కష్టం ఉంది, చాలా సపోర్టింగ్ ఉంది. ఉంటేనే నేను ఈరోజు నా చేతికి అనేది గూగుల్ పిన్ అనేది వచ్చిందనమాట యూట్యూబ్ నుంచి. నాకు అసలు ఇది వస్తుంది అనేది కూడా తెలియదు అసలు. ఎందుకంటే నాకు ఎక్కువ యూట్యూబ్ గురించి తెలియదు. యూట్యూబ్లోకి వచ్చినప్పుడు జీరో అనమాట నేను. అయినా కూడా స్టెప్ బై స్టెప్ తెలుసుకుంటూ ఇంత దూరం అయితే నేను వచ్చేసా. ఇప్పుడు గూగుల్ పిన్ కూడా వచ్చేసింది. మీ అందరి సపోర్ట్ వల్లనే, మన యూట్యూబ్ ఫ్యామిలీ సపోర్ట్ వల్లనే నాకైతే వచ్చింది. అలాగే మా ఇంట్లో వాళ్ళు కూడా మంచి సపోర్ట్ ఇచ్చారండి. వాళ్ళ సపోర్ట్ లేనిదైతే నేను రాలేను. మా ఇంట్లో వాళ్ళ సపోర్టు, తర్వాత యూట్యూబర్ సపోర్టు, నేను చేసిన కష్టం అన్నీ కలిపితేనే నాకైతే ఈ ఫలితం అనేది దక్కిందనమాట. అలాగా మీరు కూడా చెయ్యండి ఫ్రెండ్స్. చేస్తే మాత్రం ఖచ్చితంగా వస్తుంది, రాదనేది లేదు. అసలు నాకు ఇవన్నీ యూట్యూబ్లో ఇన్ని స్టెప్ బై స్టెప్ వర్కులు ఉంటాయి అనేది కూడా తెలీదు. ఏదో ఊరికే ఇంట్రెస్ట్గా యూట్యూబ్ స్టార్ట్ చేశాను అంతే నేను. అందులోకి వెళ్ళిన తర్వాత తెలిసింది ఇవి స్టెప్ బై స్టెప్ ఉంటాయి, ఇలా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళితేనే మనకి యూట్యూబ్ అనేది సక్సెస్ఫుల్ ఇస్తుంది మన ఛానల్కి అనేసి. కానీ ఇప్పటికైతే నాకు చాలా హ్యాపీగా ఉందంటున్నాను కదా, అదే యూట్యూబ్ అనేది మన ఛానల్ గుర్తించి తర్వాత మనకు గూగుల్ పిన్ కూడా పంపించేసింది. గూగుల్ పిన్ వచ్చింది అంటే చాలా చాలా హ్యాపీ అయిపోయింది ఇంకా. అందుకోసం నేను చెప్పేది ఏమంటే ఫ్రెండ్స్, ఈ హ్యాపీ న్యూస్ మీరు కూడా అందరూ చెప్పండి, చేయండి. చేస్తే వీడియోస్ మీకు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చేస్తే తప్పకుండా వస్తుంది. ఏదో కంటెంట్ తీసుకోండి, మీ వర్క్ మీరు చేసుకుంటూ కూడా ఇది కూడా స్టార్ట్ చేయండి. అలా చేసుకుంటూ వెళ్తేనే మనకి వస్తుందన్నమాట. అలాగా ఏదో తొందరగా వచ్చేస్తుంది, వాళ్ళు చెప్తే చేసాము, వీళ్ళు చెప్తే చేసాము కానీ మాకు రాలేదు, అలా కాదండి. నేను కూడా చాలా డిస్టర్బెన్స్ అయ్యాను మధ్యలో కొన్ని రోజులు యూట్యూబ్ పెట్టాక కూడా. అంటే లైవ్లు పెడుతూ ఉంటాం కదా, వేరే ఏదేదో మాట్లాడుతూ ఉంటారు అలా కూడా. కానీ సర్లే, మనం ఒక గోల్ మీద వచ్చాము, ఎవరో ఏదో అన్నారని చెప్పేసి మన ఇంట్రెస్ట్ మనం ఆపుకుండేకి లేదు కదా. మనము ఆ గోల్ రీచ్ కావాలి అనే ఉద్దేశంతో సర్లే అని మా ఇంట్లో సపోర్ట్ తీసుకొని మళ్ళీ అనేది నేను స్టార్ట్ చేసేసుకున్నాను. ఇప్పటికైతే అలా ఎవరు అన్నారని మనం ఆగిపోయింటే ఈరోజు మనకి ఈ సక్సెస్ అనేది రాదు కదా ఫ్రెండ్స్. అందుకోసము ఎవరు ఏమన్నా అన్నీ వదిలేయండి, మనం కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళినామంటే అయిపోయా. రేపొద్దున వాళ్ళే గుర్తించి మన వస్తారు. ఒకప్పుడు అవసవైపుగా ఉండేదాన్ని నేను కూడా, కానీ ఎక్కడ ఏది గుర్తింపు అనేది ఉండదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక యూట్యూబర్స్గా ఈరోజు ఇంత గుర్తింపు వచ్చిందంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలామంది మా ఫ్రెండ్స్ కూడా ఇలా అయ్యింది కదా, మాకు కూడా కొంచెం చెప్పండి ఎలా చేసుకోవాలి ఏమి అంటున్నారు. ఖచ్చితంగా అండి, నాకు తెలిసిన విషయాలు మీరు గ్రోత్ అవుతామంటే ఖచ్చితంగా చెప్తాను. మీరు కూడా సక్సెస్ కండి.
నాలాగా ఇలా వీడియోస్ కూడా తీసి పెట్టండి, ఇలా సక్సెస్ అయ్యామనేసి. ఇది ఫ్రెండ్స్ నా వీడియో అయితే కిన ఈరోజు ఎక్కువ ఏం చెప్పను, ఇదే గూగుల్ పిన్ గురించి చెప్దామనే చేశాను. అలాగే మీ అందరి సపోర్టు ఇంకా ఇంకా నాకు కావాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్ కానీ, తర్వాత యూట్యూబర్స్ కానీ, మన వాళ్ళందరూ కూడా నాకు ఇంకా ఇంకా సపోర్ట్ ఇవ్వాలని మీ అందరినీ కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు నూతన సంవత్సరం, ఈరోజు నుంచి మళ్ళా ఇట్లా ఈ సంవత్సరం అంతా ఇట్లా హ్యాపీగా ఉండాలి. తర్వాత ఇలాగే ఇంకా మంచి మంచి కంటెంట్, నాకు తెలిసిన విషయాలు మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. నాకు తెలిసిన విషయాలు మీకు చెప్తూ ఉంటాను. అలాగే మీ అందరి సపోర్ట్ అయితే ఖచ్చితంగా నాకు కావాలి ఫ్రెండ్స్. మీ అందరి సపోర్ట్ ఉంటేనే నేను ఇంతగా వచ్చేసాను. అందుకోసం మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలి. అలాగే ఇంకా ఫైనల్గా చెప్పేదైతే, కొత్త వాళ్ళు చేస్తాము అంటే ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. మీరు వీడియోస్ పెడుతూ ఉండండి, అదే గ్రోత్ అనేది వస్తుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఇంకా లాస్ట్ ఇంకా ఆఫ్ చేసాను అనమాట. ఇప్పటికి వచ్చేసి ఇంకా ఫైనల్. కానీ మనము గ్రోత్ తెచ్చుకోవడానికైతే మాత్రం ఖచ్చితంగా కష్టపడితేనే వస్తుంది. డైలీ వీడియోస్ అయితే పెడుతూ ఉండండి. కానీ ఎవరో వాళ్ళకి వచ్చింది వీళ్ళకి వచ్చింది అలా కాదండి. మనం చేస్తే మనకు కూడా వస్తుంది. నా సక్సెస్ నాకు చెప్తుంది అనమాట, మనం చేస్తేనే మనకు వస్తుందని. అలా ఖచ్చితంగా అయితే చేయండి, వస్తుంది. అలాగే నేను చెప్పిన విషయాలు మీకు ఎలా అనిపించాయి అనేది కూడా తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే అయినా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి అలాగే హైప్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. తప్పకుండా మీ అందరి సపోర్ట్ అయితే నాకు కావాలి. ఇంకా గ్రోత్గా వెళ్ళాలని అయితే కోరుకుంటున్నా మీ అందరినీ. అలాగే ఆ దేవుణ్ణి కూడా కోరుకుంటున్నాను. అలాగే మీరు అందరి సపోర్ట్ అయితే ఇంకా ఇంకా కావాలని కోరుకుంటూ మీ అందరికీ బాయ్ ఫ్రెండ్స్.